జనవరి 20 దేవుని వాగ్దానం. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనము. యోహాను 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, అందరూ ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయంలో మనము సంతోషంగా ఆనందంగా ఉండడానికి ప్రభువు మనకి మరొక నూతన దినాన్ని అనుగ్రహించి ఉన్నారు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభు యొక్క సన్నిధిలో మనమందరం సంతోష ఆనందాలతో ఈ విధంగా గడపటానికి ప్రభు ఈ యొక్క మంచి తరుణంలో ఆయన చెప్తున్న వాగ్దానాన్ని ఒకసారి గమనించండి. మనమందరం కూడా ఎల్లవేళలా మంచి కార్యములను అనుసరించి నడుచుకోవాలి. దానిని అద్భుత రీతిలో సంబోధిస్తున్నాడు. ప్రియుడా, చెడ్డు కార్యములను గాక మంచి కార్యములను అనుసరించి నడుచుకున్నాము. మనం ఏ రీతిగా నడుచుకుంటున్నాం, మన నడత ఎలా ఉంటుంది అనేది అత్యంత ప్రాముఖ్యం. ఎందుకనంటే చాలాసార్లు చెడు నడతలో నడుస్తూ అనేక రకాల కార్యాలు సాధించాలని అనేక మంది అనుకుంటూ ఉంటారు. ఏదైనా సరే మనం అనుకున్నది సాధించాలి అనేటువంటి ఆలోచన ధోరణి కొంతమందిలో మనం చూస్తూ ఉంటాం. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వు చెడు నడతని ఏమాత్రం కూడా ఆశ్రయించకూడదు, చెడు నడతలో నడవకూడదు. అలా నడవకుండా మంచి నడవడికతో మనం నడిచినప్పుడు దేవుడు మనకి ఇచ్చేటువంటి ఆశీర్వాదము ఎంతో గొప్పది అనే విషయాన్ని మనము జ్ఞప్తికి పెట్టుకోవాలి. ప్రియ విశ్వాసి, చెడు నడతలో నడిచి చెడిపోయిన అహాబుని మనం చూస్తున్నాం, యెజబేలుని మనం చూస్తున్నాం. వారు ఎలాగైనా సరే ద్రాక్ష తోటను తీసుకోవాలని ఒక అమాయకుడిని చంపి ద్రాక్ష తోట తీసుకున్నారు. తత్ఫలితం వారి జీవితంలో ఎంతో భయంకరమైనటువంటి శిక్షను వారు పొందుకున్నారు. ప్రియులారా, నువ్వు చెడుగా సంపాదించినది ఏదైనా కానీ అది నిలబడదు. మంచిగా మనం సంపాదించాలి. మంచి కార్యములు, మంచి మార్గములు మనం నడుచుకోవాలి. అలా నడిచినప్పుడు యేసయ్య దేవుడు మన గురించి సంతోషిస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఈరోజు మన నడవడిక ఎలా ఉంది అనేది ఆలోచన చేసుకుందాం. ప్రభువు మనలను ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. అట్టి కృపాశీర్వాదాలు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ, ఇదిగో తండ్రి, గడిచిన రాత్రి మంచి నిద్రనిచ్చారు. ఈ ఉదయం నిన్ను స్తుతిస్తున్నాం. నీకు వందనాలు. నీవు తోడుగా ఉండండి, సహాయం చేయండి, ఆశీర్వదించండి. ప్రభువా, ఈ దినము ప్రయాణాలు, పనులు, వారు తలపెట్టిన కార్యాలు అన్నిటిలో నిబిడలకు తోడై నడిపించండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన వారి కుటుంబాల్లో ఆదరణ దయచేయండి. దినదీవెనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.